బీజేపీ పెద్దలు రంగంలోకి దిగేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వం మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. ఈ నెలలోనే భారతీయ జనతా పార్టీ అగ్రనేతల ప్రచారాలు మొదలు కాబోతున్నాయి. ప్రధానంగా ప్రధాని మోడీ 3 రోజుల పాటు ఏపీలో ఉండబోతున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా 5 రోజులు, జేపీ నడ్డా 5 రోజులు, అలాగే యూపీ సీఎం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2 రోజుల పాటు ఏపీలో ప్రచారం చేయబోతున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏపీలో వచ్చే ఒక 30 రోజులు మామూలుగా ఉండదు. ఇంకా మా ప్రచారం మొత్తం ఎక్కడ చూసినా కాషాయ రంగులే కనిపిస్తాయి. ఒక రకంగా మైకులు పగిలిపోతాయని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఇంకా ఎంతో సమయం లేదు. ఈ అతి తక్కువ సమయంలోనే భారతీయ జనతా పార్టీ సీరియస్గా కాన్సన్ట్రేట్ అయితే చేస్తోంది ఆంధ్రప్రదేశ్ మీద, రాష్ట్ర ఎన్నికల మీద. ఎందుకంటే కూటమి కట్టి ముందుకు వెళుతున్న నేపథ్యంలో వాళ్ళకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా విజయ దుందుబి మోగించాలి అనేది వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. ఎందుకంటే మన తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. కాకపోతే 10లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారనేదే కీలకం. కేంద్రం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అమలు చేసిన పథకాలు, ఆంధ్రప్రదేశ్కి అందులో జరిగిన కేటాయింపులు ఇప్పటికే మన చిలకలూరుపేట వేదికగా నరేంద్ర మోడీ చెప్పారు. అయితే ఇప్పుడు అమిత్ షాతో పాటు అలాగే యోగి ఆదిత్యనాథ్ రావడం కూడా చాలా కీలకం. ఎందుకంటే హిందూ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా. కాషాయధారిగా ఉండే సీఎం ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఖచ్చితంగా ఆయన వచ్చారంటే ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయనతో ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద. మొత్తానికి బీజేపీ అయితే ప్రచార పర్వం మొదలు పెట్టబోతోంది వరుసగా. అంటే ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి ఈ నెల రోజుల్లో ఇక ప్రచార పర్వాలు ముమ్మరం చేయాలనే అందుకే సిద్ధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలు.